కులమతాలు లేని భారతదేశం ఎట్లా సాధ్యమవుతుంది అంటే ఈ కుటుంబ చరిత్ర విన్నాక సాధ్యమే అని చెప్పి అనిపిస్తుంది. ఇంతకీ ఎవరిదా కుటుంబం, ఏందా కథ, అంత ఇన్స్పిరేషనలా అంటే ఎస్, ఇన్స్పిరేషనలే. అంతేకాదు మనందరికీ తెలిసిన కథే, మనందరికీ తెలిసిన కుటుంబమే. కానీ ఈ రాజకీయాలు ఏవైతే ఉన్నాయో ఈ రాజకీయాలు ఆ ఇన్స్పిరేషన్కి ఒక అడ్డుగోడగా నిలబడ్డాయి. ఆ కుటుంబమే గనక రాజకీయాల్లో లేకుంటే, ఓన్లీ స్వాతంత్ర సమరయోధుల కింద మిగిలిపోయి ఉంటే ఈ పాటికి ఆ కుటుంబానికి 100 భారతరత్నాలు వచ్చేవి. కానీ రాజకీయం ఎప్పుడూ రాజకీయమే కదా. అందులో భారతదేశ రాజకీయంలో కులం, మతం అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చేదు నిజం. కానీ నేను చెప్పేది కేవలం ఆ కుటుంబంలో ఈ సర్వమత సమ్మేళనం ఎట్లా జరిగింది అని చెప్పడమే తప్ప వాళ్ళు రాజకీయాలు అద్భుతంగా చేసిరనో, వాళ్ళ రాజకీయాలు అద్భుతమైనయనో, లేకుంటే రాజకీయాల గురించో నేను మాట్లాడట్లేదు. కేవలం ఆ కుటుంబం ఒక సర్వమత సమ్మేళనంగా ఎట్లా మారిందో మాత్రమే నేను చెప్పబోతున్నా. వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని మంచి విషయాల కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, ఇక విషయంలోకి వస్తే, ప్రియాంక గాంధీ కొడుకు రెహాన్ వాద్రా ఈయన తొందరలో అవీవా బేగ్ అనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ విషయం 2 రోజులుగా వార్తల్లో నిలుస్తుంది. మరి ఇంతకీ ఎవరి అవీవా బేగ్? అవీవా బేగ్ ఒక క్రియేటివ్ ఫోటోగ్రాఫర్, అట్లాగే ఒక క్రియేటివ్ ప్రొడ్యూసర్, అటెలియర్ 11 అనే ఒక ఫోటోగ్రఫీ స్టూడియోకి కో ఫౌండర్. ఈమె ఢిల్లీలోని మోడర్న్ స్కూల్లో స్కూల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిర్రు. ఆ తర్వాత ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ నుంచి మీడియా, మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పట్టా పొందింది. అంతేకాదు గతంలో జాతీయ స్థాయి ఫుట్బాల్ క్రీడాకారిణి కూడా. ఈమె తండ్రి ఇమ్రాన్ బేగ్, ఈయనది ఢిల్లీనే. ఈయన పూర్వీకుల నుంచి ఢిల్లీలోనే ఉంటున్నారు. ఈయన ఒక వ్యాపారవేత్త. తల్లి పేరు నందితా బేగ్. ఆమె ఒక ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్. ఈమె పేరుని బట్టి చూస్తే ఈమె ఒక హిందూ కుటుంబం నుంచి వచ్చినట్టు తెలుస్తుంది, కానీ దానికి సంబంధించిన ఎట్లాంటి ఆధారాలు లేవు. ఆమె బయోగ్రఫీలో కూడా ఆమె ఇస్లాంని ఫాలో అవుతున్నట్టే ఉంది. సరిగా రెహానా అవీవా విషయానికి వస్తే, రెహానా అవీవా 7 ఏళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. రెహాన్ కూడా వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ కావడం, కళల పట్ల ఫోటోగ్రఫీ మీద ఆసక్తి ఉండడంతో అవీవా కనెక్ట్ అయ్యిండు. అవీవా ఫ్యామిలీ, రెహాన్ ఫ్యామిలీ అంటే వాద్రా ఫ్యామిలీ, ఈ బేగ్ ఫ్యామిలీ, ఈ 2 ఫ్యామిలీలు కొన్ని దశాబ్దాల నుంచే ఫ్యామిలీ ఫ్రెండ్స్. సో అట్లా రీసెంట్గా వీళ్ళ ఎంగేజ్మెంట్ జరిగింది. ప్రస్తుతం ఈ 2 ఫ్యామిలీలు రాజస్థాన్లోని రణతంబూర్లో ఉన్నాయంట. అక్కడ ఏవో వేడుకలు అవి నిర్వహించుకుంటున్నారు అని చెప్పి వార్తలు వస్తున్నాయి. జనవరి ఎండింగ్ వరకు వీళ్ళ పెళ్లి జరగబోతుంది అన్న వార్తలు కూడా వస్తున్నాయి. అయితే ఈ 2 కుటుంబాల చరిత్ర గనక ఒకసారి మనం చూస్తే, గంగా జమున తెహజీబ్ లాగా గాంధీ కుటుంబం కూడా ఒక మిశ్రమ సంస్కృతుల కలయిక, సర్వమత సమ్మేళనం. నెహ్రూ కుటుంబం ఇప్పటికీ గాంధీ పేరుతో చలామణి అవుతుంది, అది కూడా 3 తరాలుగా. దీని మీద రకరకాల ఆరోపణలు, రకరకాల వివాదాలు. చాలా మందికి ఒక డౌట్, నెహ్రూ కూతురు గాంధీ ఎట్లయింది, ఇందిరాగాంధీ గాంధీ ఎట్లయింది? ఇందిరాగాంధీ నుంచే కదా గాంధీ అనే ఇంటి పేరు వీళ్ళకి యాడ్ అయింది. అంతేకాదు ఇందిరాగాంధీ భర్త ఫిరోజ్, ఈయన కూడా ఒక ముస్లిం అని, ఈయన పేరు ఫిరోజ్ గాంధీ కాదు ఫిరోజ్ ఖాన్ అని, ఇట్లా రకరకాల పుకార్లు. అతని మతం మీద, కులం మీద రకరకాల అపోహలు. అంతేకాదు నెహ్రూకి ఫిరోజ్కి పిల్లనివ్వడం ఇష్టం లేకపోతే గాంధీ ఆయన్ని దత్తత తీసుకొని అప్పుడు ఇందిరాగాంధీ నుంచి పెళ్లి చేసిరని, అందుకే వాళ్ళ ఇంటి పేరు గాంధీ అయిందని, ఇట్లాంటి కొన్ని సొల్లు కబుర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. కానీ వాస్తవం ఏంది? నిజానికి ఫిరోజ్ ముస్లిం కాదు, అతను ఒక పార్సీ అనే మతానికి చెందినవాడు. పార్సీలు అటు హిందువులకి ఇటు ముస్లింలకి మధ్యలో ఉంటారు. వీళ్ళు అగ్నిని ప్రధానంగా పూజిస్తారు. నిజంగా ముస్లింలు అయితే అగ్నిని పూజించరు కదా, కానీ పార్సీలు అగ్నిని ప్రధానంగా పూజిస్తారు. అంతేకాదు నిన్న మొన్నటి వరకు మనం పొద్దున్న లేస్తే నెత్తిన పెట్టుకుంటున్నాం కదా, ఇప్పుడు టాటాలు, టాటా ఫ్యామిలీ, టాటా గ్రూపు, టాటా చారిటీస్ అని. రతన్ టాటా అంటే టాటాలు కూడా ఈ పార్సీ మతానికి చెందిన వాళ్ళే. పార్సీల్లో టాటా అనేది ఒక ఫ్యామిలీ ఎట్లనో ఈ గండి అనేది కూడా ఒక ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీకి చెందిన వాడే ఫిరోజ్ గండి. సో రతన్ టాటా, ఫిరోజ్ గండి వీళ్ళిద్దరూ సమానులే మతం పరంగా చూస్తే. అందుకే ఇందిరాగాంధీ భర్త పేరు ఫిరోజ్ గండి. కాకపోతే అతను గాంధీకి విపరీతమైన అభిమాని. ఆ అభిమానంతోనే తన ఇంటి పేరును గండి బదులు గాంధీ అని మార్చుకున్నాడు. అదే ఆయన తర్వాత తరానికి కంటిన్యూ అయింది. ఇట్లా ఫిరోజ్ గండి అట్లాగే ఇందిర వీళ్ళ వివాహంతో పార్సీ హిందూ మతాల సంగమం జరిగింది. ఆ తర్వాత వీళ్ళకి రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ అనే 2 సంతానం. ఇందులో రాజీవ్ గాంధీ ఇటాలియన్ క్యాథలిక్ అయిన సోనియాని పెళ్లి చేసుకుంటే, సంజయ్ గాంధీ ఢిల్లీకే చెందిన ఒక సిక్ ఫ్యామిలీ నుంచి మేనకని పెళ్లి చేసుకున్నాడు. సో ఇక్కడ హిందూ, క్రిస్టియన్, సిక్ ఈ 3 మతాల సమ్మేళనంగా ఆ ఫ్యామిలీ మారిపోయింది. ఆ తర్వాత రాజీవ్ కూతురు ప్రియాంక గాంధీ, ఈమె రాబర్ట్ వాద్రాని పెళ్లి చేసుకుంది. చాలామంది ఏమనుకుంటుంటారంటే రాబర్ట్ వాద్రా ఒక ముస్లిం అని, ఆ పేరుని బట్టి చెప్పేస్తుంటారు. కానీ ఇది పూర్తిగా నిజం కాదు, కొంతవరకు నిజం. రాబర్ట్ వాద్రా పూర్వీకులది పంజాబ్. తండ్రి పంజాబ్కి చెందిన హిందువు, పూర్తి హిందువు. తల్లి మాత్రమే క్రిస్టియన్.
సో అక్కడ కూడా ఒక హిందూ క్రిస్టియన్ మతాల సమ్మేళనం. ఇక తర్వాత రాహుల్ గాంధీ పెళ్లి విషయంలో ఇప్పటి వరకు ఎట్లాంటి క్లారిటీ లేదు. ఆయనకు పెళ్లి అయిందా కాలేదా, చేసుకుంటాడా చేసుకోడా, ఈ విషయాలు ఏవి క్లారిటీ లేవు. ఆ తర్వాత సంజయ్ గాంధీ కొడుకు వరుణ్ గాంధీ బెంగాలీ హిందూ కుటుంబానికి చెందిన యామినీ రాయ్ని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు రేహాన్ వాద్రా పెళ్లితో ఈ ముస్లిం మత కలయిక కూడా జరిగింది. అంటే సర్వమత సమ్మేళనం సంపూర్ణమైందన్నమాట. ఇప్పుడు ఈ కుటుంబం ఒక హిందూ, ఒక పార్షి, ఒక క్రిస్టియన్, ఒక సిక్, అట్లాగే ఒక ముస్లిం, 5 మతాల అపూర్వ కలయిక. వాస్తవానికి చెప్పాలంటే ఇది భారతదేశ లౌకికవాదానికి చాలా గట్టి పునాది. కానీ కొన్ని రకాల అపోహలు, కొన్ని రకాల ఫేక్ ప్రచారాలు, కొన్ని రకాల ఫేక్ ప్రాపగాండాలు, వీటన్నిటి వల్ల అవి రాజకీయాల్లో చల్లాల్సిన బురదని ఫ్యామిలీ, వంశం మీద, వారసత్వం మీద చల్లుతున్నారు. భారతదేశ రాజకీయాల్లో ఈ రాజకీయాలు అనేవి రాజకీయాలకే పరిమితం కాకుండా కుటుంబంలో కూడా చొచ్చుకొస్తున్నాయి, వ్యక్తిగత జీవితాల్లో కూడా చొచ్చుకుపోతున్నాయి. కాబట్టి ఈ గాంధీ ఫ్యామిలీకి చెందిన కులం, మతం ఎప్పుడూ వివాదాస్పద అంశంగానే మిగిలిపోతుంది. ఈ చరిత్ర చూసిన తర్వాత ఒక కామన్ మ్యాన్ ఆలోచించుకోవాలి. 21వ శతాబ్దంలో మన ఇంటి పిల్ల పక్క కులపోడిని పెళ్లి చేసుకుంటే మన పరువు ఏదో పోయినట్టు ఏవో గిలగిల కొట్టుకుంటూ ఉంటాం. అట్లాంటిది 75 ఏళ్ల కిందటనే దేశానికి ప్రధానమంత్రి అయిన ఒక వ్యక్తి కుమార్తె వేరే మతానికి చెందిన వ్యక్తిని పెళ్లాడింది. మరి వాళ్ళ పరువుకి ఏమైనా భంగం కలిగిందా ఈ దేశంలో? రాజకీయాలు, ఈ వివాదాలు పక్కన పెడితే ఇప్పటికే ఆ కుటుంబాన్ని గుండెల్లో పెట్టి పూజించుకునే ఫ్యామిలీలు లక్షలాదిగా ఉన్నాయి. వాళ్ళ పరువుకి, వాళ్ళ పరపతికి ఏమైనా తక్కువైందా? ఒక దేశాన్ని వెళ్ళిన కుటుంబమే ఇట్లుంటే పట్టుమని 10 మంది బలగం లేని మనం మాత్రం పరువు, పరపతి అని చెప్పి మన కుటుంబంలో నుంచి వేరే కులంలోనో వేరే మతంలోనో పెళ్లి జరిగితే గిలగిలగిలగిల కొట్టుకుంటుంటాం. అసలు ఇది ఎంతవరకు కరెక్ట్? ఆలోచించండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.